హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఊర్లో పుట్టాలమ్మ తల్లి జాతర ఫ్రెండ్స్. ఫ్యామిలీతో జాతరకి వెళ్ళాను. పిల్లలు బొమ్మలు అడుగుతున్నారని చెప్పి బొమ్మల కొట్టు కాడికి వచ్చాము ఫ్రెండ్స్. పెద్ద ఊరేం కాదు, అలాగని పెద్ద పెద్ద అంగళ్ళే ఉండవు ఫ్రెండ్స్. మాది చిన్న పల్లెటూరు. ఏదో ఊరంతా కలిసి గ్రాండ్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ పుట్టాలమ్మ తల్లి తిరణాలు. ఫ్యామిలీతో వచ్చాను, షాపింగ్ చేద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని బొమ్మల కొట్టుకాడికి వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. మా వాడు అంటున్నాడు, డాడీ ఆ కొట్టుకు వెళ్దాము, డాడీ ఈ కొట్టుకు వెళ్దాము అని చెప్పి అంటా ఉన్నాడు. సరేలే, పిల్లలకి ఇలాంటప్పుడే కదా సరదా ఉంటుంది అని చెప్పి నేను సరేలేనా వెళ్దానని అన్నాను. అది వచ్చి పుట్టాలమ్మ తల్లి మండపం ఫ్రెండ్స్. అందులోనే తెల్లవారుదులు అమ్మవారి పూజలు పునస్కారాలు జరుగుతాయి. తర్వాత మనకి అంటే 10:30, 11 గంటల దాకా పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్. 12 గంటల ఇంకా ఊరేగిస్తారు. తెల్లవారుదులు ఇంకా అమ్మవారిని ఊరేగిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఊరంతా కూడా అదొక ఆనందం. ప్రతి ఒక్కళ్ళం కూడా జాతరలో పాల్గొనడం, ఆ అమ్మవారి పూజ చూడడం, అమ్మవారి ఊరేగింపు చూడడం, తెల్లవారుదులు బాణాసంచార కాలుస్తూనే ఉంటారు. మేము అమ్మవారి అమ్మవారిని అలంకరించి టాటర్లు ఎక్కిస్తారు ఫ్రెండ్స్. మేము టాటర్ వెనక తిరుగుతూనే ఉంటాము, చిన్న పెద్ద అందరం కూడా. పిల్లలు రేగిపళ్ళు అడిగారు ఫ్రెండ్స్. ఆరోగ్యానికి మంచిది కదని చెప్పి రేగిపళ్ళు ఇప్పిద్దామని చెప్పి వచ్చాను. ఈ రేగిపళ్ళు కాడన్న పెద్ద ఆమెకి ఒక 80 సంవత్సరాల వయసు ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆమె కష్టం మీదే ఆమె బతుకుతూ ఉంది. స్కూల్ కాడ బండి పెట్టుకొని రేగిపళ్ళు, జాంకాయలు అవి అమ్ముతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నా చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను. కానీ ఈ వయసులో కూడా అలా కష్టపడుతుందంటే పెద్ద చాలా గ్రేట్. అందుకే ఆమెను ఎప్పుడు నేను రేట్లు అడగను. ఈ మండపంలోనే అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేసి ఊరేగింపుకి రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారి రెడీ చేయలేదు కాబట్టి డెకరేషను అమ్మవారిని చూపెట్టడం కుదరట్లేదు. అమ్మవారిని చూసే దానికి వీలుగా ఇంకొక పెద్ద వీడియో ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే అమ్మవారు అలంకరణ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఆమె రేగిపళ్ళు కట్టేసింది. ఆ పైనాపిల్ మొక్కలు మా మా పిల్లలు కూడా అడిగారు. సరే అని చెప్పి ఏమన్నానా, మొక్కకి 10 రూపాయలు తీసుకుంది. పెద్ద రేటే ఉండదు ఫ్రెండ్స్. ఆ రేగిపళ్ళు అన్ని రేగిపళ్ళు 20 రూపాయలకి. ఆమె మామూలుగా వేరే వాళ్ళు అయితే చిన్న గ్లాస్ పోసి 30 రూపాయలు, 40 రూపాయలు అంటారు. కానీ ఈమె పెద్ద న్యాయంగానే అమ్ముద్ది. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? మీరందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా ఊరు జాతరలో ఉన్నాను. చుట్టూ జనం అందరూ తెలిసిన వాళ్ళే, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పలకరించేవాళ్ళు. ఏంటో ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒకసారి సంతోషంగా ఆనందంగా 10 మంది కలిసి చేసుకునే చిన్న జాతర ఫ్రెండ్స్. ఇగో మా పాపకి ఇక్కడ బొమ్మలు నచ్చినాయంట. డాడీ నాకు ఆ బొమ్మ కొని అంటే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నారు. మా కోడలకి ఏం నచ్చలేదు. మా అత్తేమో అంగడికి వెళ్ళి చూద్దామని చెప్పి అంటుంది. సరే, పాపకి ఏదో నచ్చింది అంది కదా, ఇక్కడ చూద్దాం అనే లోపల అక్కడికి వెళ్దాం సరే అంగడికి వెళ్దాం అని చెప్పి అటు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? మీరే చెప్పాలి ఫ్రెండ్స్. అంతా బాగానే ఉంది, ఏదో అలా జరిగిపోతుంది. ఏ ఇబ్బందులు లేని జీవితం ప్రశాంతంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం మాట్లాడదాం ఫ్రెండ్స్? జాతర అంతా చూపెట్టాను, జాతర గురించి కూడా చెప్పాను. ఇంకేంటి ఫ్రెండ్స్? మీరే చెప్పాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.